రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో నడి రోడ్డుపై హల్చల్ చేసింది. ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో జరిగింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టింది లావణ్య. అంతేకాకుండా కారు ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో లావణ్యకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ ఆమె గొడవకు దిగింది. లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో కారును సీజ్ చేసి లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆడదాను నోరు మూసుకో మోగడం అయితే ఆడదానం అయిపోయినావు ఎవరినైతే కుక్కలే కొరికి మనిషి ఆడిది అయిన తగ్గింది కుక్కలే కొడుతున్నది ఆడిది పోలీసు వాళ్ళు రండి కోర్టు పెట్టాను మాట్లాడు ఏమంటారు ఎంతమంది కూర్తావు నా ఊరిది నా ఊరిది ఈ ఇల్లు మాది ఏం కథలు కొడుతున్నావు ఎవరు దేవుడు మా దక్కింది దేవుడు మా దక్కింది పాస్పోర్ట్ పంపిస్తున్నా. పాస్పోర్ట్ పోలీసు వాళ్ళు రండి కోర్టు పెట్టాను మాట్లాడు ఏమంటారు ఎంతమంది కూర్తావు నా ఊరిది నా ఊరిది ఈ ఇల్లు మాది ఏం కథలు కొడుతున్నావు ఎవరు దేవుడు మా దక్కింది దేవుడు మా దక్కింది నువ్వు ఆడదాను నోరు మూసుకో మోగడం అయితే ఆడదానం అయిపోయినావు ఎవరినైతే కుక్కలే కొరికి మనిషి ఆడిది అయిన తగ్గింది కుక్కలే కొడుతున్నది ఆడిది పోలీసు వాళ్ళు రండి కోర్టు పెట్టాను. హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో నాడి రోడ్డుపై హల్చల్ చేసింది. ఈ షాకింగ్ ఘటన సంగారెడ్డి జిల్లా మల్లేపల్లిలో జరిగింది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టింది లావణ్య. అంతేకాకుండా కారు ఆపకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో లావణ్యకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ ఆమె గొడవకు దిగింది. లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో కారును సీజ్ చేసి లావణ్యపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏమనరు నిన్ను నువ్వు భయపడగల ఇండియా అంతా ఇండియాలో అంతా గలీజో లేరు. మొన్ననే అయ్యి చచ్చిపోయింది 2-3-4 నెలలు కూడా కాలేదు సిద్ధే. ఏమనరు నిన్ను నువ్వు భయపడగల ఇండియా అంతా ఇండియాలో అంతా గలీజో లేరు. మొన్ననే అయ్యి చచ్చిపోయింది 2-3-4 నెలలు కూడా కాలేదు సిద్ధే. ఏమనరు నిన్ను నువ్వు భయపడగల ఇండియా అంతా ఇండియాలో అంతా గలీజో లేరు.